ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలండి. మార్చి నెల 22వ తారీఖు శుక్రవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. దయచేసి వాక్యం చదువుకుందాం. నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉంటుండగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి మా కొరకు ఆయన రక్తము చిందించి ఆ రక్తము చేత మమ్మల్ని పరిశుద్ధపరిచి అబ్బా తండ్రి అని మిమ్మల్ని పిలిచేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేశారు. ప్రభా, యేసు రక్తములో మమ్మల్ని అందరినీ కడగండి, పవిత్రపరచండి. ఈ రోజును మేము ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడలకు తోడుగా ఉండి, పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడలకు చక్కటి జ్ఞాపక శక్తినివ్వండి. వ్యాపారములు చేస్తున్న బిడలు మీరు దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడలకు మీ సహాయము అనుగ్రహించండి. ఎవరు చింతలో ఉన్నారో ఆ చింత నుంచి వారిని విడిపించండి. దేనిని గూర్చి చింతపడవద్దు అని సెలవిచ్చారు. హానోకు మీతో ఎలాగైతే కలిసి నడిచాడో అలా నడవగలిగినటువంటి శక్తిని మా అందరికీ దయచేయండి. ప్రభా, సమస్యలతో బలహీనతలో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను వారి సమస్యల నుండి, వారి బలహీనతల నుంచి విడిపించి మీ స్వారూప్యములోకి మమ్మల్ని అందరినీ కూడా మార్చమని ప్రార్థన చేస్తూ ఈరోజు ప్రభువా, నీ బిడ్డలు తండ్రి సంతోషంగా ఉండాలి, ఆనందముగా ఉండాలి. అట్టి స్థితిని దయచేసి ఎటువంటి సాతాను శోధనలు నీ బిడ్డలకి లేకుండా నీ రెక్కల చాటున ప్రభా నీ బిడ్డలను భద్రపరిచిన బిడ్డలకి తోడై ఉండమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.